రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఉన్నతాధికారులపై దాడి విషయంలో కుట్ర పన్నారనే ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఈయన ఇప్పటికే పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని ఆయన్ను వికారాబాద్లోని డిటీసీ సెంటర్కు తరలించారు. ఆ తర్వాత ఆయన్ను పరిగి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పరిగి పోలీస్ స్టేషన్ తర్వాత ఆయన కొడంగల్లోని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఇక న్యాయస్థానం కూడా ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక బుధవారం ఉదయం ఆయన కేబీఆర్ పార్క్ వద్ద, హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తూ ఉండగా మఫ్తీలో వచ్చిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని ఇమీడియట్గా వికారాబాద్కు తరలించారు. అక్కడి నుంచి పరిగి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఇక పరిగి పోలీస్ స్టేషన్ నుంచి ఆయన్ను కొడంగల్లోని న్యాయస్థానంలో ఆయన్ను ప్రొడ్యూస్ చేశారు. ఇక కోర్టు కూడా ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే 55 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా అందులో 16 మందికి కూడా కోర్టు అయితే ఇటీవల తాజాగా రిమాండ్ విధించింది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నతాధికారులపైన దాడికి కుట్ర పన్నారని చెప్పి కూడా అనేక ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్ యాక్టివిస్ట్ సురేష్ అనే వ్యక్తితో పట్నం నరేందర్ రెడ్డి దాదాపు 42 సార్లు మాట్లాడినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఆ 42 కాల్స్లో కూడా ఉన్నతాధికారులపైన ఏ విధంగా దాడి చేయాలి అంటే ఈ కాన్స్పరెన్సీ దీనికి సంబంధించి ఆ సంభాషణలు కూడా పూర్తి ఆధారాలు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే బుధవారం ఉదయం పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇక సురేష్ అనే వ్యక్తితోనే కాకుండా పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్తో కూడా 6 సార్లు మాట్లాడినట్టు కూడా ప్రస్తుతానికైతే పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లయితే తెలుస్తుంది. మరి వారి మధ్య ఏం సంభాషణ జరిగింది అనేది అయితే ప్రస్తుతానికైతే బయటకు రాలేదు. కానీ వారి మధ్య కూడా ఖచ్చితంగా ఈ ఉన్నతాధికారులపైన దాడి ఏ విధంగా చేయాలి అనేది అంటే దీనికి సంబంధించి వారి మధ్య కూడా ఒక కాన్వర్జేషన్ జరిగి ఉండొచ్చు అని చెప్పి కూడా అనుమానాలు అయితే బలపడుతున్నాయి. ఇప్పటికైతే పట్నం నరేందర్ రెడ్డిని ఎందుకంటే ఈ కాన్స్పరెన్సీలో మొత్తం అంటే ఈ ఉన్నతాధికారులను అక్కడికి పిలిపించి వారి మీద ఉద్దేశపూర్వకంగానే దాడి చేపించి అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పే విధంగా కుట్ర పన్నారు అంటూ కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడంతో ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు. ఇప్పటికే ఈ లగచర్ల ఘటన కూడా మొత్తం అంటే అధికారులు భూసేకరణ విషయంలో గ్రామస్తులతో మాట్లాడి వారిని ఒప్పించి ఈ ఫార్మా కంపెనీకి భూమి సేకరించాలని చెప్పి కూడా అంతా భావించారు. సో ఇలాంటి తరుణంలో కుట్రపూరితంగానే అధికారులపైన దాడి చేపించి అక్కడ ఉన్న రైతులను కూడా ఉసిగొల్పారు అని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. అంతా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అనేక అనుమానాలు అయితే బలపడుతున్నాయి. ఇక దీని వెనక పట్నం నరేందర్ రెడ్డి కాదు, బీఆర్ఎస్ నేతలు కాదు, బీఆర్ఎస్కి సంబంధించిన పెద్ద తలకాయలు కూడా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ అధికార పార్టీ నేతలు అయితే ఆరోపిస్తూ వస్తున్నారు. మరోపక్క స్థానిక ఎంపీ మహబూబ్ నగర్ ఎంపీ ఈ బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ కూడా లగచర్ల ఘటనకు సంబంధించి ఆమె ఉన్నతాధికారులను కానీ అలాగే ఆ ఫ్యామిలీస్ని కానీ పరామర్శించేందుకు వెళ్ళిన ఆమెను కూడా పోలీసులు ఆమెను సైతం అడ్డుకున్నారు. అక్కడికి వెళ్లేందుకు వీల్లేదంటూ కూడా అడ్డుకోవడంతో పోలీసులకి ఆమెకి మధ్య కూడా ఒక వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. తన సొంత నియోజకవర్గంలో ఇష్యూ జరిగితే కనీసం తను వెళ్ళి పరామర్శించడానికి కూడా లేదా అంటూ కూడా ఆమె ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అలాగే హోంశాఖ కూడా తన దగ్గరే ఉండడంతో కంప్లీట్గా సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యం అంటూ కూడా ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎందుకంటే సీఎం ఇలాకాలోని కొడంగల్ నియోజకవర్గం ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఆయన సొంత ఇలాకాలోనే ఇంతటి హేయనీయమైన చర్య జరిగినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు స్పందించకపోవడం, అలాగే అసలు ఈ ఘటన పైన కూడా ఇప్పటికీ అధికార పార్టీ నేతలు అయితే మాత్రం అంటే తలవ మాట మాట్లాడడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినట్లుగా కూడా మాజీ మంత్రి అలాగే ప్రస్తుతం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అయితే తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈ లగచర్ల ఘటనలో అయితే ఇప్పటికే 55 మందిని అరెస్ట్ చేయగా అందులో 16 మందిని రిమాండ్కి తరలించారు. ఇక అందులో ప్రధాన సూత్రధారుడిగా భావిస్తున్న పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారు. 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించింది. ఇక దీని వెనక ఎవరున్నారు అనే దానిపైన కూడా పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి.